రెవల్యూషన్ ఇచ్చేది, ప్రత్యక్షతనిచ్చేది. ఎంతోమంది దీని గుండా వెళ్తున్నారు, కానీ తెలియని పరిస్థితిలో, అజ్ఞానంలో అసలు నిజంగా ఇది నాలో ఉందా అని ఈరోజు మీకు ప్రశ్న వస్తుంది. దీనికి వయసుతో తేడా లేదండి, స్త్రీ ఆ పురుషుడా అని తేడా లేదు, ప్రతి ఒక్కరిని ఏలుతుంది. ఏంటి ఆత్మ అని అంటే, ఇట్ ఇస్ కాల్డ్ ద ఆర్ఫన్ స్పిరిట్. ఏంటది? అనాథ ఆత్మ. అనాథ అంటే నాకు ఎవ్వరు లేరు అనే ఆత్మ, ఈ మనస్సు, ఈ ఆలోచనలు అనేక మందిని ఏలుతా ఉంది. అనాథ అనగానే మనకు వచ్చే ఫస్ట్ ఆన్సర్ ఏంటిది? తల్లిదండ్రులు చనిపోయిన బిడ్డల్ని అనాథలు అంటారు. ఆ బిడ్డని చూసిన వెంటనే ఇంకా ఈ బిడ్డ అనాథ అనేసి బిరుదు వేస్తారు. తల్లిదండ్రులు లేని పక్షాన ఆర్ఫన్ అంటూ ఉంటారు. కానీ నాకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, నాకు భర్త ఉన్నాడు, అందరు ఉన్నారు, నన్ను అనాథ ఆత్మ ఏలుతుందని నాకు ఎలాగ తెలుస్తుంది? ఐ హ్యావ్ ఎవ్రీబడి అని అనుకుంటున్నారు. లేకపోతే అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే, చాలామంది ఈ కనువిప్పు లేక నాకు ఎవ్వరు లేరు. ఎంతమందికి అనిపించింది నా జీవితంలో నాకు ఎవ్వరు లేరని? ఒకానొక్కసారి అనిపించింది. దేవుడు అలాగ నడవమని చెప్పాడు, కానీ మన ఎదుగుదల, మనం ముందుకు వెళ్ళేది స్లో డౌన్ అయిపోతుందంట. ఉన్న చోటని ఇరుకుపోతామంట, స్టక్ అయిపోతామంట. వై? బికాస్ ది స్పిరిట్ ఇస్ కంట్రోలింగ్ అస్. ఈ అనాథ ఆత్మ మనల్ని పరిపాలిస్తుంది కాబట్టి.